హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పాస్ 0818. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫైనల్లీ మేమైతే ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాం కదా. సో మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం. అదే ట్రిప్ అనేది మీకు దారిలో వెళ్తుండగా మాట్లాడతాం అనమాట. సో మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురం కలిసి ఫస్ట్ వెళ్ళింది అయితే తిరుపతి వెళ్ళాము. కోవిడ్లో వెళ్ళాము. ఇది ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాలి అనుకున్నాం. పుణ్యక్షేత్రాలు వెళ్దాం అనుకున్నాం. దట్టు మాకు వెళ్ళే అవకాశం లేక, దట్టు ఈ ట్రిప్ మా వారి డ్రీమ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ మమ్మీ, నేను ఎక్కాను ఫ్లైట్, ఘనశ్యామ్ ఎక్కారు, మావయ్య గారు ఎక్కారు, మా వారు ఎక్కారు, వాళ్ళ మమ్మీ అయితే ఎక్కలేరు అనమాట. సో మా మమ్మీని ఎక్కించాలి అనే కాన్సెప్ట్తో అయితే నేను వెళ్ళాలి, ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసాం. ఫస్ట్ అయితే మేము అనుకున్నాము మనాలి వెళ్దాం. కాశీ అయితే లాస్ట్ ఇయర్ నేను దుబాయ్ వెళ్ళినప్పుడు మా అత్తయ్య మావయ్య కాశీ వెళ్ళారనమాట. వాళ్ళిద్దరూ కలిపి వెళ్ళారు. సో ఈ ఇయర్ అయితే మేము మనాలి అనుకున్నాము. మనాలిలో అత్తయ్య మావయ్య చలి టైము అసలు అవ్వదు వాళ్ళకి అని వద్దనుకున్నాము. అయితే కేరళ వెళ్దామని చెప్పి ఫైనల్లీ మేమైతే కేరళ అయితే వెళ్ళాం అనమాట. సో కేరళ అయితే వెళ్ళగలే కేరళ, మున్నార్, తంగిడి, అలిపి మొత్తం అన్నీ కలిపి మేము ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాము. మేమిద్దరం వెళ్ళామంటే ఎలాగైనా ఫేస్ చేయొచ్చు, నచ్చిన దగ్గర తిరగవచ్చు, గూగుల్ పట్టుకొని వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళు తీసుకెళ్తున్నాం, దట్టు ఒక బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళు చాలా సేఫ్గా తీసుకెళ్ళాలి అని చెప్పేసి మేమైతే మంచిగా ఒక ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాము. లిటరల్లీ చెప్పాలంటే ప్యాకేజ్ ఫుల్ వర్త్ అని చెప్తాను. సో ఆ ప్యాకేజ్ కోసం నెక్స్ట్ మనం కేరళ వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇక్కడైతే మాది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, ఇండిగో ఫ్లైట్. సో కేరళ వైజాగ్ టు చెన్నై, చెన్నై టు కేరళ అనమాట, కొచ్చి ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇక్కడైతే మా లగేజ్ మొత్తం చెకింగ్ అయితే చేసేస్తున్నాము. మా ఘనశ్యామ్ అయితే వాడు చాలాసార్లు ఈ మధ్యకాలంలో వెళ్తున్నాడు కాబట్టి చాలా ఎక్కువ స్టైల్ కొట్టేవాడు. అమ్మ నాన్నమ్మ ఎక్కడికి వెళ్ళాలి, నాన్నమ్మ అక్కడికి వెళ్ళాలని చాలా బాగా వాళ్ళిద్దరికి, మా మావయ్య గారి కంటే తెలుసు. మావయ్య గారు దుబాయ్లో ఉండేవారు కాబట్టి మావయ్య గారికి ఎక్స్పీరియన్స్ ఉంది. మా అత్తయ్యకి ఘనశ్యామ్ దగ్గరుండి అన్నీ చాలా బాగా చూపించేవాడు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మాకేంటి టెన్షన్ అంటే ముందు రోజు నైట్ బర్త్డేకి వెళ్ళాము. నెక్స్ట్ సర్ప్రైజ్ వీడియో ఫుల్ తెలిగిస్తున్నాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 9 o'clockకే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేయాలి. 10కి ఫ్లైట్ అనమాట. సో మేము చాలా బేగా వస్తాం అనమాట. గబ్బా ఎర్లీ మార్నింగ్ బేలేసి వచ్చేసి మేము ముందుగానే లగేజ్లు అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇంకా రాగానే మేమైతే ఇబ్బంది పడకూడదు అంటే వీళ్ళు ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాం కాబట్టి ఎలాంటి డిసప్పాయింట్ ఉండకూడదు అని ఫిక్స్ అయ్యాము. నేను మా వారికి బాబుకి ఒక లగేజు, అత్తయ్యకి మావయ్యకి ఒక లగేజు, నెక్స్ట్ స్నాక్స్ అంటే నెక్స్ట్ ఉండేవి ఒక క్యాబిన్ బ్యాగు, నెక్స్ట్ హ్యాండ్కి వచ్చేసి స్నాక్స్ అన్నీ పెట్టుకున్నాము. బాబు స్నాక్స్ ఇవన్నీనా. సో ఇక్కడ మొత్తం చెక్ ఇన్ అయిపోయి మా అత్తయ్య అన్నీ డీటెయిల్డ్గా చూస్తున్నారనమాట. అలాంటి విషయాల్లో చాలా డీటెయిల్గా చూస్తారు మా అత్తయ్య. సో ఇవన్నీ చూసుకున్నాక మా హీరో ఎంట్రీ ఇస్తాను, మమ్మీ వీడియో తీ మమ్మీ అని మామూలు ఎక్స్ప్రెషన్స్ అవ్వలేదు. ఇక్కడైతే మనకి బోర్డింగ్ అయిపోయాక మనకి చెక్కింగ్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ మొత్తం చెక్కింగ్ అయిపోయాక మొత్తం వీళ్ళు లేడీస్ది ఒక సైడు, జెంట్స్ది ఒక సైడు. మా అత్తయ్య వెళ్ళలేరు అని చెప్పేసి నేను అత్తయ్య లిఫ్ట్ వెళ్ళాం అనమాట. ఫైనల్లీ మొత్తం మా ఫ్లైట్ ఉన్న పొజిషన్కి అయితే మేము కూడా వచ్చేసాము. పొజిషన్కి అయితే వచ్చేసాక ఇక్కడ మొత్తం నేను వీడియోస్ తీసుకుంటున్నాను. వాళ్ళు కూడా కూర్చున్నారు. ఒక పావు గంట 15 minutes లేట్ అని చెప్పారు ఫ్లైట్. సో దానికోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ వచ్చాక మేము తీసుకునేది అయితే ఇండిగో ఫ్లైట్ అనమాట. ఫైనల్లీ మా చెక్కింగ్ అయిపోయింది. అన్నీ అయిపోగానే మాకు బస్ అయితే వచ్చిందనమాట. బస్ త్రూ అయితే వెళ్ళాము. అత్తయ్యకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. సో బస్ త్రూ వెళ్ళగానే మేమైతే బస్ అయితే ఎక్కేసాం అనమాట. మేము ఎలా అనుకున్నామంటే అబ్బా వాటికి ఎక్స్పీరియన్స్ మొత్తం అక్కడికి వెళ్ళాక చెప్తే బాగుంటుంది కదా. మేము చేతుల్లో ఫుల్ స్వెటర్స్ ఉన్నాయి, ఎండాకాలం లేట్ అనుకున్నారు. మేము వెళ్ళింది జాన్లో వెళ్ళామండి. జాన్ 7th వెళ్ళాము మేము వెళ్ళేది. సో ఆ టైంలో చలి ఉంటుందని చెప్పేసి మంచిగా అందరమే స్వెటర్స్ పట్టుకొని మంచి పకడ్బందీగా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే అస్సలు ఘనశ్యామ్ మా దగ్గర ఉండేవాడు కాదు, భయం పడేవాడు కాదు. ఎందుకంటే వాడికి నేను బాబు అబుదాబి, దుబాయ్ వెళ్తూ ఉంటాం కాబట్టి మా ఇద్దరమే వెళ్తాం కాబట్టి వాడికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయ్యింది. 1 or 2-3 times ఇంకా అటు నుంచి రావడం ఇటు నుంచి వెళ్ళడం మాకు కూడా అలవాటు అవడం వల్ల వాడు ఫుల్గా ఎగ్జైట్మెంట్ అంత ఏం లేదు. వాడు అన్నీ చూపిస్తున్నాడు వాళ్ళ నాన్నమ్మకి. మంచి క్యూట్ ఉన్నాడు నా బాబు. ఆ రోజు ఫుల్ బ్యాగ్ వేసుకుంటా మమ్మీ అని.
ఇక్కడైతే ఫైనల్లీ మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మంచిగా వెళ్ళిపోతున్నాము అందరమీ కలిపి హ్యాపీగా ఉండాలని. అంటే నేను మా వారు ఫస్ట్ టైం నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా నేను బాబాయ్ వెళ్ళాము. మా ఇద్దరమే వెళ్తున్నాం, మా ముగ్గురం కలిసి ట్రావెల్ చేసింది లేదని ఫీల్ అయ్యాము. దట్టు ఇక్కడైతే ఇంటర్నేషనల్ వెళ్ళకపోయినా దగ్గరలో అయినా మా ముగ్గురం కలిపి ఫ్లైట్ జర్నీ చేసామని అదొక హ్యాపీ ఉంది. మేము ఫ్యామిలీ నలుగురం కలిపి చేసామని అది చాలా మంచి హ్యాపీనెస్ ఉందన్నమాట. మాకు కూడా హ్యాపీ అనిపించింది. అత్తయ్య మావయ్య ఘనశ్యామ్ది ఒక దగ్గర, నేను మా వారు ఒక దగ్గర, అంటే పక్క పక్కనే వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చున్నారు. అత్తయ్యకి బెల్ట్ పెట్టడం నుంచి ప్రతి విషయం చాలా బాగా చెప్పేవాడు. నాన్నమ్మ బెల్ట్ పెట్టుకోవాలి, నా మావయ్య గారికి తెలుసు కానీ ఘనశ్యామ్ పెట్టడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఘనశ్యామ్ అన్నీ చెప్పేవాడు అనమాట. నాన్నమ్మ ఇలాగా వాళ్ళ తాతయ్యకి చెప్తున్నాడు. ఏదైనా మన పిల్లలు పెద్దవాళ్ళకి చేస్తుంటే ఆ హ్యాపీనెస్, ఆ థ్రిల్ వేరు. మా అత్తయ్య కావాలని నాకు తెలియదు అంటే, అయ్యో నానమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని నానమ్మతో మాట్లాడుతూ పెడుతున్నాను. నాకు విండో సీట్ అంటే, నానమ్మ ఆల్రెడీ చూడలేదు కదమ్మా, నేను చూశాను కదా అని చక్కగా విండో సీట్ నానమ్మకి 2 టైమ్స్ వెళ్ళిన దగ్గర చాలా మంచిగా అనిపించింది ఘనశ్యామ్ దగ్గర. ఫైనలీ మేమైతే టేకాఫ్ అయిపోయింది. మనకి చెప్పవలసిన అన్నీ కూడా మనకి ఎయిర్ హోస్టెస్ అయితే చెప్పేశారనమాట, ఏటి చేయాలి, వాట్ ఈజ్ వాట్ అని. సో నేను వీడియోలో చూపించాను కదా, అవన్నీ చూసాక ఘనశ్యామ్ ఒకసారి ఇక్కడికి వచ్చాడు. మా అత్తయ్యకి మా మామయ్య గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అక్కడ ఏటి ఉంటుంది అన్నీ. మా అత్తయ్య టేకాఫ్ అయినప్పుడు కొద్దిగా టెన్షన్ పడుతున్నారు, అందుకు చెవులు మూసారనమాట మామయ్య గారు. సో నేను వాళ్ళు కూడా ఎక్కువ తీయను, ఎందుకంటే వాళ్ళకి అంత నచ్చదు. సో వాళ్ళు నేను ఇబ్బంది పడడం నాకు అసలు ఇష్టం లేదు. ఎవరికి ఉన్న ప్రైవసీ వాళ్ళకు ఉండాలి. సో ఇక్కడ నేను, మా వారు, మా ఘనశ్యామ్ అయితే మస్త్ కామెడీ ఏంటంటే, వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళిన ఫ్లైట్ అయితే చాలా ఖాళీగా ఉందన్నమాట. మా వాడు సగం వరకు ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు చివరిని కూర్చున్నాడు, వాడికి నచ్చినట్టు తిరిగేవాడు అనమాట, ఎందుకంటే ఫ్లైట్ ఖాళీగా ఉందని. బ్యాక్ సీట్స్ అన్నీ ఖాళీ. ఇంకా మా దగ్గర ఉండేవాడు కదా, టేకాఫ్ అయ్యే వరకు ఆగు అంటే టేకాఫ్ అయ్యాక అక్కడ విండో సీట్ ఖాళీగా ఉంది, నేను వెళ్ళిపోతాను, అస్సలు భయం పడలేదన్నమాట. వాడు ఇక్కడే కాదు దుబాయ్లో అయినా అంతే, మేము ఏం తాగినా చేసి కొట్టుకుందాం అంటాడు. సో తాగే వాటర్ బాటిల్ కూడా చేసి కొట్టుకున్నాక మమ్మీ మేము వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మా వాడు వెళ్ళిపోయాడు అనమాట. ఫైనల్లీ చూసారు కదా, మంచి ఎండ, మంచి లొకేషన్ అనమాట. సో ఇక్కడైతే నేను వీడియో తీసుకొని చాలా, అంటే నాకైతే లిటరలీ చెప్పాలంటే మంచి హ్యాపీ ఫీల్ అయ్యాను. పక్కన మా వారు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన కూడా వచ్చి కరెక్ట్గా బుధవారం వచ్చారు. బుధవారం వచ్చారు, ఆ నెక్స్ట్ బుధవారం మళ్ళీ అనమాట. ఏ ఫ్లైట్ అయితే ఎక్కారో మళ్ళీ ఆ ఫ్లైట్ ఎక్కుతున్నాం అనమాట. చాలా మంచి హ్యాపీ అనిపించింది. కలిసి వెళ్ళడం, ట్రావెల్ అనేది హ్యాపీ. ఫైనల్లీ మేమైతే ఇంకా చెన్నై అయితే దిగిపోయామన్నమాట. ల్యాండింగ్ అయిపోతుంది, ఇంకా మేమే లాస్ట్ మంచిగా పీస్ఫుల్గా మొత్తం చూసుకుంటూ వెళ్ళొచ్చు, మా అత్తయ్య మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్పేసి దిగిపోయామన్నమాట. లాస్ట్లో ఇంకా మేమే వచ్చాము. సో బ్యాక్ సైడ్ అయితే బస్సు అనమాట, ఫ్రంట్ సైడ్ వస్తే మనము మెట్లు ఎక్సలేటర్ మీద మనం వెళ్ళిపోతాము, పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే నేను చెన్నై ఎయిర్పోర్ట్కి సెకండ్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ దుబాయ్ వెళ్ళినప్పుడు చెన్నై టు అబుదాబి కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. సో మా వారికి చెప్తున్నాను, బుజ్జి అప్పుడు నేను బాబు ఇలా వచ్చాము, ఒక బెంగళూరు అతను కనిపించి ఇంటర్నేషనల్కి ఎలా వెళ్ళాలి, డొమెస్టిక్ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆయనకు అడిగితే ఆయన చెప్పగలి. అక్కడి నుంచి ఘనశ్యామ్ నేను వెళ్ళిపోయాం అనమాట. బయటికి ఎంతో తెలిసినట్టు వెళ్ళినా లోపల చాలా చాలా భయం అనిపిస్తుంది. అక్కడ సిమ్ ఉండదు నాకు దుబాయ్ వెళ్ళినప్పుడు.
ఏంటబ్బా ఏంటంటారు, దుబాయ్‌లో వైఫై బట్టి నేను కనెక్ట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాననమాట. ఇక్కడ వచ్చేసి మేము ఒక విలన్ని కలిసాము. ఎవరంటే 'పోకిరి' సినిమాలో పోలీసు విలన్ అయితే ఉంటారు కదా! అతనైతే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారనమాట. తను లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రాపర్‌గా నేను సమంగా తీయలేదు. ఎందుకంటే అతని పైకి మనం వీడియో పెట్టలేము. చాలామంది అతన్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట. దట్టు అతను ఒక మ్యూజిషియన్ అనుకుంటాను. ఐ డోంట్ నో. బట్ నేను అనుకోవడం అతన్ని చూస్తున్నాం అనమాట మేము పట్టి పట్టి అతనా కాదా అని. 'పోకిరి' సినిమాలో విలన్ కింద ఉంటారు కదా! ఆయన అనమాట. చూపిస్తాను చూడండి. చూస్తున్నారా? అగో నడుచుకొని వెళ్తున్నారు. హెయిర్‌కి కట్టుకొని అతనే అనమాట. అతని లగేజ్ కోసం చూస్తున్నారనమాట. వెనకాతల అతని సర్వెంట్ కూడా వెళ్తున్నారు. అలా చూసాము. దట్టు ఏంటంటే మాకు చాలా లేయర్ ఉంది. మేము దిగడం 2:30కి అలా దిగాము. మాకు మళ్ళీ 6కి అనమాట ఫ్లైట్. ఈ మధ్యలో మేము మంచిగా చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి కనెక్టింగ్ అయ్యి పెద్ద మాల్ అయితే ఉంది. మాల్ పేరు మొత్తం చూపిస్తాం. మాల్ మొత్తం చాలా బాగా తిరిగామన్నమాట. చెన్నైలో ఘనశ్యామ్ కూడా బాగా ఆడుకున్నాడు. ఆ మాల్లోకి వెళ్ళాము, మస్తు ఎంజాయ్ చేసాము. ఇండిగో కాబట్టి ఫుడ్ కూడా పట్టుకొని చికెన్ బిర్యానీ తీసుకొని వెళ్ళి మంచిగా ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాము. సేఫ్ ల్యాండింగ్ చెన్నై. చెన్నై ల్యాండ్ అయిపోయాము. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వి మనము మాల్కి వెళ్తాము, తర్వాత కొచ్చికి వెళ్తాము. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే బయటికి వెళ్ళగలని ఆ మాల్ దగ్గరికి ఇక్కడ బ్యాటరీ కార్స్ అయితే ఉన్నాయి, అవైతే తీసుకెళ్తానన్నారు. దట్టు అసలు చాలా లాంగ్ డిస్టెన్స్ కూడా కాదు. చాలామంది స్వాములు అయితే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇడుముళ్ళకి అక్కడికి తండ్రి దగ్గరికి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు కదా. సో ఆ మాల్లోకి అయితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ త్రూ కనెక్టింగ్ అనమాట. సో మేమైతే ఆ మాల్కి అయితే వెళ్ళాము. చూడండి, మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే మనం లగేజ్ మొత్తం చెన్నై కొచ్చి ఎయిర్పోర్ట్లోనే కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓన్లీ ఒక క్యాబిన్ బ్యాగ్ మాత్రమే మన దగ్గర ఉంటుంది, ఇంకేం ఉండవు. ఫైనలీ ఎంట్రీ అయితే ఇటన్నమాట. సో ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళగాలి. ఈ మాల్ ఎంట్రీ సూపర్ అంటే సూపర్ ఉంది. మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, కాస్ట్యూమ్స్ ఉన్నాయి, కాస్మెటిక్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. సో ఒక్కసారిగా మీరు ఈ లుక్ వేయండి. బ్రాండ్స్వి డ్రెస్సెస్ వెస్ట్రన్ వేర్ అయితే అద్దరిపోయాయి అనమాట. ట్రెడిషనల్ వేర్ కన్నా వెస్ట్రన్ వేర్ అయితే సూపర్ ఉన్నాయి ఈ మాల్లోని. ఫుడ్ కోర్ట్స్ మొత్తం అన్నీ 3 ఫ్లోర్స్లో చాలా బాగుందన్నమాట.
ఫైనల్లీ ఇక్కడైతే మేము మొత్తం మాల్ విజిటింగ్ అయిపోయింది. ఇంక మళ్ళీ మాకు అక్కడ బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసారు ముందే మాకు చెన్నైలో. సో అది కూడా తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఎలాగో మాల్ మొత్తం చూస్తాం కదా, చెన్నైలో ఏదైనా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని. మెట్రోకి దగ్గర డైరెక్ట్ ఆ మాల్ టు ఎయిర్పోర్ట్లోకి డైరెక్ట్ అటాచ్డ్ ఉందన్నమాట. సో అలా వాక్ వెళ్ళిపోవచ్చు. కింద స్టార్టింగ్ కింద నుంచి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి పట్టించుకుంటున్నాము, బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డ్స్ ద్వారా డీజే యాత్రని డొమెస్టిక్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు. సో మనకి ఫోన్లోనే చేస్తారనమాట. దానివల్ల మనకు వెయిటింగ్ ఆటి ఉండదు, అయిపోతాయి అన్నమాట. దాన్ని బట్టి మనకి ఇది యూజ్ అవుతుంది. ఎక్కువ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వెళ్ళే వాళ్ళకి డీజే యాత్ర అనేది చాలా యూజ్ అవుతుంది. మనకు వెయిటింగ్ అటు ఉండదు అనమాట. సో మాకు ఇది ప్లస్ అనిపించింది. మంచిగా మేము అందరివి ఓటీపీ ఆధార్ లింకప్ ద్వారా మేము చేయించుకున్నాం అనమాట. ఫైనల్లీ ఇక్కడైతే మాకు ఫ్లైట్ టైం అయిపోయింది. ఘనశ్యామ్ కోడ్ ఓనర్ తీసుకొని వాడు తినేసాక ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాం అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పటి నుంచి మున్నార్వి, కేరళ, అలిపి మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో సరైన ప్లేసెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు టంగ్ అని కొడితే ఇలా నేను వీడియో పెట్టగల అలా నోట్